నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించడంలో అటు టీడీపీ ఇటు వైకాపా దొందే. జగన్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత నిర్వీర్యమైపోయింది. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పాడు, కానీ ఆఖరికి చేతులు పైకెత్తేశాడు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తానే భర్తీ చేస్తామని చెప్పి వాటిని భర్తీ చేయలేదు. మూడవది, ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అక్కడ ఫెయిల్ కావడం జరిగింది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించలేదు, స్వయంభూపాధి పథకాలకు పూర్తిగా స్వస్తి పలకడం జరిగింది. ఈ విధంగా జగన్ పాలనలో నిరుద్యోగ యువతకు చాలా అన్యాయం జరిగింది. పోనీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడైనా మేలు జరుగుతుందంటే అది లేదు. కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు తయారైంది. తొలి సంతకానికే మెగా డిఎస్సికి సంబంధించి తొలి సంతకానికే ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికే దిక్కు లేదు. 10 నెలలు అయినా కానీ ఏదో ఈరోజు చెప్పాడు త్వరలో వచ్చేసి నోటిఫికేషన్ ఇస్తాము, ఫిలప్ చేస్తామని. ఆ ఇచ్చేంత వరకు నమ్మకం లేదు. రెండవది, నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పారు. 10 నెలలు అయింది, 10 పైసలు ఇవ్వలేదు. 2025-26 బడ్జెట్లో కూడా పైసా కేటాయించలేదు. కాబట్టి ఈ సందర్భంగా యువతకు సంబంధించి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ 2 డిమాండ్లు పెడతా ఉంది. ఒకటి, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఇవ్వండి, ఆ యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయండి అనేది మొదటి డిమాండ్. రెండవది, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు చేయాలి. రేపు ఏప్రిల్ 1 నుండే దాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.